afternoon, everybody. I know that you are hungry, lunchtime, but bear with me for 30 minutes. అన్ని కాలేజీల్లో చాలా కాలేజీల్లో పెద్ద పెద్ద కాలేజీల్లో కూడా 50% 55% దగ్గర ఇది ఆగిపోతే ప్లేస్మెంట్స్, ఇక్కడ మాత్రం ఇంత రెసిషన్లో కూడా 80% అయింది. అందుకని మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ అవ్వటం వలన మీరు అందరూ ఇక్కడికి వచ్చారు. దట్స్ ఏ వండర్ఫుల్ థింగ్. ఇండస్ట్రీ చాలా రెసిషన్లో ఉంది, మళ్ళీ ఇప్పుడే రివైవ్ అవుతుంది. లాస్ట్ 1 or 2 years రెసిషన్లో ఉంది. అందుకని చాలా కాలేజీల్లో ఈవెన్ ఐఐటీస్ ఆల్సో 40% ఆర్ నాట్ ప్లేస్డ్. ఐఐటీస్ ఆల్సో అగెన్స్ట్ దట్ 80% ఆఫ్ యూ ఆర్ ప్లేస్డ్. అండ్ నిన్న టీసీఎస్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి, అవి కూడా చాలా బాగా అయింది. అరౌండ్ ఐ మీన్ టోటల్ నంబర్ ఈస్ yes 53 and good salary packages like 11 lakhs 9 lakhs are placed, and a very good thing. సరే, ఇప్పుడు మీరు చేరారు, దాదాపు 15 days అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఎట్లా ముందుకెళ్ళాలి 4 years? దట్ ఈస్ ద హౌ యూ హ్యావ్ టు వాక్. ఐ మీన్ వాట్ ఈస్ ద రోడ్ మ్యాప్ ఫర్ ద నెక్స్ట్ 4 years ఫర్ యూ. సో ఇప్పుడు మీరు అందరూ నేను అడిగితే కాలేజీకి ఎందుకు వస్తున్నారు అని బేసిక్ క్వశ్చన్స్. ఎందుకు వస్తున్నారు అంటే 2 కారణాలు చెబుతారు. అందరూ వస్తున్నారు కాబట్టి వస్తున్నాము, అట్లానే లేకపోతే అటెండ్ అవ్వకపోతే పరీక్ష పంపించరేమో అందుకనే వస్తున్నాము అంటారు. అంతే కదా. న్యాచురల్గా ఎందుకు బాగా కష్టపడే చదువుతున్నారు, మీరు ఎందుకు కష్టపడి చదువుతున్నారు అంటే నార్మల్గా ఆన్సర్స్ మా టీచర్లు ఊరుకోరు, మా తల్లిదండ్రులు ఊరుకోరు, కాబట్టి నేను ఏదో చదువుతున్నాను అని. ఇంటర్మీడియట్లో 10th క్లాస్లో ఇదే ఆన్సర్లు చెప్పారు. అదే కదా, కరెక్టే కదా. ఇవన్నీ కరెక్ట్గానే అనిపిస్తాయి, బట్ డెఫినెట్లీ దే ఆర్ నాట్ కరెక్ట్ ఆన్సర్స్. అవి కరెక్ట్ ఆన్సర్స్ కాదు. మీరు అందుకని ఏం చేయాలి అంటే, అది మీ టీచర్ల కోసమో మీ తల్లిదండ్రుల కోసమో పక్కన వాళ్ళ కోసం చేయకుండా మీకోసం మీరు చేయాలి. దిస్ ఈజ్ నౌ ద లైఫ్ ఈజ్ స్టార్టెడ్. మీ లైఫ్ మొదలైంది. ఇప్పుడు మీ లైఫ్ మీరు బిల్డ్ చేసుకోవటం మొదలైంది. సో దానికి ఏం చేయాలి అంటే, మీరు పర్ఫెక్ట్గా ఒక గోల్ అంటూ సెట్ చేసుకోవాలి. నేను 4 years తర్వాత ఇట్లా అవ్వాలి, నేను ఆ లైఫ్లో ఎంత బాగా అవ్వాలి, లైఫ్లో నాకు మంచి ఇల్లు, మంచి కారు, మంచి ఉద్యోగము ఇవన్నీ ఉండాలి, నా లైఫ్ ఇంత అందంగా ఉండాలి అని మీ అంతటి మీరు ఒక 5-10 minutes కూర్చొని ప్రశాంతంగా గోల్ అంటూ సెట్ చేసుకోవాలి. అయితే ఆ గోల్ సెట్ చేసుకోవటం అనేది నేనేదో చెప్పాను కాబట్టి, లేకపోతే ప్రిన్సిపల్ గారు చెప్పారు కాబట్టి అది ఏదో అనుకొని వదిలేస్తే అవ్వదు. మీకు యూ హ్యావ్ టు ఫీల్ ఫర్ దట్, అండ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్, యువర్ ఫ్యామిలీస్. సో దాని మీద మీకు గోళ్ళు సెట్ అవ్వాలి. అవును, మీకు చాలామంది నాకు తెలుసు ఇక్కడ చేరేవాళ్ళు రీయింబర్స్మెంట్ మీద చేరతారు. అంటే మీరు మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు ఫ్యామిలీస్ నుంచి వచ్చి చేరతారు. లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఎట్లా ఉంటుంది, మీరు రీయింబర్స్మెంట్ ద్వారా చేరారు అంటే మీ ఫ్యామిలీస్ చాలా ఎట్లా ఉంటాయి అంటే, ఏదైనా ఎమర్జెన్సీ వస్తే హెల్త్ లాంటిది 4-5 అడగాలి పక్కనాళ్ళని, అప్పుడే డబ్బులు అవుతాయి. ఏదైనా పండుగ వస్తే పక్కనాళ్ళని ఏదో ఒకటి అడగాల్సి, వస్తువులన్నీ అడగాలి, డబ్బులన్నీ అడగాలి. లేకపోతే ఇంకా ఏదైనా అవాంతరం వస్తే అవ్వాలి. చాలామంది వాళ్ళు మీ మదర్స్ 2 చీరలే కట్టుకొని మీకు మాత్రం 3-4 డ్రెస్సులు అది కుట్టిస్తారు. బట్ దట్ ఈస్ ద కండిషన్. అంటే పావర్టీ చాలా భయంకరంగా ఉంటుంది. అది మీకు మామూలుగా ఏదో పంపిస్తున్నారు, కాలేజీకి పంపిస్తున్నారు, చదువుతున్నారు అంటూ ఉంటుంది. కానీ ఇఫ్ యూ అబ్జర్వ్ వెరీ క్లోజ్లీ యూ కెన్ సీ ద రియాలిటీ ఆఫ్ ఇట్. మీకు ఏమనిపించాలి, ఈ 4 ఏళ్ల తర్వాత మన ఫ్యామిలీకి కానీ నాకు కానీ ఇట్లాంటి జీవితం ఉండకూడదు అనిపించాలి కదా. మనకి ఏదన్నా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఎవరిని 10 మందిని అడుక్కునే పరిస్థితి ఉండకూడదు. మనకి జబ్బు చేస్తే ఎవరినన్నా అడుక్కునే పరిస్థితి ఉండకూడదు. మనకు కావాల్సిన బట్టలు కొనుక్కోవాలంటే ఎవరినో అడుక్కునే పరిస్థితి ఉండకూడదు. కావాల్సిన కారు కొనుక్కోవాలంటే అసలు
మనం ఆలోచించే పరిస్థితి కూడా ఉండదు. అట్లాంటి పరిస్థితి లేకుండా నా జీవితం అందంగా ఉండాలి అనేది మీరు మీ అంతట మీరు ఆలోచించుకొని మీ మీ కండిషన్స్ బట్టి మీరు గోల్ సెట్ చేసుకుంటే నా లైఫ్ బ్యూటిఫుల్గా ఉండాలి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని సినిమా చూస్తే ఏం రాదు. యూ హ్యావ్ టు మేక్ యువర్ లైఫ్ బ్యూటిఫుల్ కదా. అది మీ చేతుల్లో ఉంది. మీకు ఎనర్జీ ఉంది, హెల్త్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. టీచర్ల చేతుల్లో లేదు, పేరెంట్స్ చేతుల్లో లేదు, ఇంకెవరి చేతుల్లో లేదు. అది మీ చేతుల్లో ఉంది. మై లైఫ్ ఆఫ్టర్ 4 years షుడ్ బి బ్యూటిఫుల్. నేను ఇందాక చెప్పాను కదా, నాకు మంచి ఇల్లు ఉండాలి, అట్లీస్ట్ అపార్ట్మెంట్ ఉండాలి, కారు ఉండాలి, సౌకర్యవంతంగా ఉండాలి. ఏదైనా ఎమర్జెన్సీస్ వస్తే ఎవరిని అడిగే పరిస్థితి అంటూ ఉండకూడదు. ఐ కెన్ ఫీడ్ మై సెల్ఫ్, ఐ కెన్ సపోర్ట్ మై సెల్ఫ్. అట్లాంటి గోల్ సెట్ చేసుకోవాలి. అట్లానే కొద్దిమంది పిల్లలు ఉంటారు, బాగా ధనవంతుల పిల్లలు, అంటే డబ్బులు ఉన్న పిల్లలు. వాళ్ళకి ఏమనిపిస్తుంటే మా నాన్నకి డబ్బులు ఉన్నాయి, మా నాన్నకి వ్యాపారం ఉంది, మా నాన్నకి అన్నీ ఉన్నాయి, నేనెందుకు ఇంత కష్టపడాలి, నేనెందుకు చేయాలి, మా నాన్న ఇస్తాడు డబ్బులు ఎట్లయినా. కానీ మీరు కూడా ఇంకో మీ పర్సెప్షన్ మారాల్సి ఉంటుంది. మీ నాన్నకి డబ్బులు ఉన్నాయి, మీ నాన్నకి చాలా వ్యాపారం ఉంది, మీ నాన్నకి ఏమీ లేదు. కానీ మనిషికి ఏమి అవసరం అవుతాయంటే ముందు బేసిక్ థింగ్స్, ఫుడ్, షెల్టర్ కోసం చూస్తారు. తర్వాత కంఫర్ట్ కోసం చూస్తారు. నాకు కారు ఉండాలి, అది కూడా ఏసీ ఉండాలి, ఏసీ ఇల్లు ఉండాలి, ఇట్లా. దాని తర్వాత ఏం చూస్తారు అంటే ఐడెంటిటీ, రికగ్నిషన్. ఐఎమ్ సక్సెస్ఫుల్, ఐఎమ్ ఏ గుడ్ ఫెలో, ఐఎమ్ ఎన్ అచీవర్. అది చూస్తారు పీపుల్. లేకపోతే ఏమవుతుందంటే మీ నాన్న డబ్బులతో అయితే ఫలానాడు కొడుకుంటారు, మీ పేరు పెట్టి ఎవడు పిలవడు, మీకేం రికగ్నిషన్ ఉండదు. మీ వైఫ్ కూడా మిమ్మల్ని రికగ్నైజ్ చేయదు, మీ లైఫ్ పార్ట్నర్ కూడా మిమ్మల్ని రికగ్నైజ్ చేయదు. యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ స్టాండింగ్. నేను బాగా చదివి నా అంతటి నేను బతకగలను, నా అంతటి నాకు ఉద్యోగం వచ్చింది, నా అంతటి నేను ఐ హ్యావ్ మై ఓన్ ఐడెంటిటీ. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ ఏం చేస్తారు, వాళ్ళు ఎందుకు అంత ఇచ్చేస్తారంటే ఐడెంటిటీ. పవర్ పోతే ఐడెంటిటీ పోద్ది, దానికోసం అంత ఖర్చు పెట్టు, అంత చేస్తారు. మీకు గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ కదా, మా అబ్బాయి ఉన్నాడు, శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ అయ్యాడు, సరే అది బాగానే ఉంది. కానీ ఇక్కడే ఉన్నట్టయితే ఏమన్నా వాళ్ళు అందరూ ఆయన నాకంటే తెలివైనాడే, లేకపోతే నాకంటే బాగానే ఆలోచిస్తాడు, నాకంటే ఎక్కువ పని చేస్తాడు. అయినా ఏమంటారంటే అందరూ రత్తయ్య గారు చాలా కష్టపడి అన్ని బిల్డ్ చేశాడు, ఏదో ఈయన పని చేస్తున్నాడు అంటారు. అంతే కదా. నో బడీ కేర్స్ హిమ్, నో బడీ ఐడెంటిఫైస్ హిమ్, నో బడీ రికగ్నైజ్ హిమ్. అందుకని హీ హాస్ చూజన్ హిజ్ ఓన్ ఫీల్డ్ అండ్ ఐ మీన్ మేకింగ్ ద ఎవ్రీబడి ఈజ్ ప్రెజెన్స్ ఈజ్ ఫెల్ట్ కదా. ఎవడు పట్టించుకోడు కదా. డెఫినెట్గా నాకంటే బాగానే ఆలోచిస్తాడు, నాకంటే ఎక్కువే కష్టపడతాడు, నాకంటే మంచిగానే ఉంటాడు. సో అయినా ఎవడు బాధరవడు. సో హీ హాస్ చూజన్ ఎ డిఫరెంట్ ఫీల్డ్ అండ్ మేడ్ హిమ్సెల్ఫ్ సక్సెస్ఫుల్. దట్ ఈస్ హౌ ఈవెన్ ఇఫ్ యు ఆర్ రిచ్, మీకు డబ్బులున్నా మీకంటూ ఒక గోల్ సెట్ చేసుకొని దానికి వర్క్ చేయాలి. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు సెట్ యువర్ గోల్ ఫర్ ద నెక్స్ట్ 4 years అండ్ ఫర్ ద హోల్ లైఫ్. ఇప్పుడు చూడండి, ఆన్సర్లు మారిపోతాయి. నేను ఇందాక అడిగాను కదా క్వశ్చన్లు, ఎందుకు రోజు కాలేజీకి వస్తున్నారు అంటే నాకు ఇది అవ్వాలి అని ఉంది కాబట్టి నేను రోజు కాలేజీకి వస్తున్నాను. ఎందుకు అందరూ 10 గంటలు పని చేస్తుంటే నువ్వు 15 గంటలు పని చేస్తున్నావు అంటే వాళ్ళందరికంటే బెటర్ అవ్వాలి, నా గోల్ ఇది కాబట్టి నేను ఎక్కువ పని చేస్తున్నాను. ఆన్సర్స్ ఆర్, క్వశ్చన్స్ ఆర్ సేమ్, ఆన్సర్స్ ఆర్ డిఫరెంట్ కదా. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు సెట్ యువర్ గోల్. అయితే ఈ గోల్ రీచ్ అవ్వటానికి మీరు ఏం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి? నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎడ్యుకేషన్ మచ్, తర్వాత ఇంకో రోజు మాట్లాడతాను చదువుని గురించి. బేసిక్ థింగ్స్ ఏం చేయాలి. ద ఫస్ట్ థింగ్ మీకు హెల్త్.
ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు హెల్తీగా ఉండేటట్టు చూసుకోవాలి. మీరు యంగ్ పీపులే, కానీ మీరు హెల్తీగా ఉండేటట్టు హెల్త్ ఉంటేనే మీరు బాగా పని బాగా చేయగలము, ఇంకా చేయగలము, 1-2 అసైన్మెంట్లు ప్రాజెక్టులు చేయగలం అంటే అది ఎప్పుడు సాధ్యమవుద్దంటే హెల్తీగా ఉంటేనే సాధ్యమవుద్ది. లేకపోతే ఊరికి వస్తుంది, ఊరికినే విసుకొస్తుంది, ఊరికినే కోపం వస్తుంది. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ హెల్త్కి మీరు చేసే పొరపాటు ఏంటంటే, నేను ఇప్పుడు కొద్దిసేపు భోజనం చేస్తారు కదా, మీ ప్రిన్సిపల్ వాళ్ళందరూ చూస్తారు. మీ క్యారేజీలు ఓపెన్ చేస్తే దాంట్లో ఏముంటుందంటే 90% రైస్ ఉంటుంది, ఒక 10% కర్రీస్ ఉంటాయి, అంతే ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే మీరు కార్బోహైడ్రేట్స్తో పొట్టంతా నిండుద్ది, కానీ ఎనర్జీ రాదు. దాంట్లో ఏముండాలి మీకు అంటే ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, అన్నీ ఉండాలి. అప్పుడు హెల్త్ బాగవుతుంది. సో అందుకని మీకు 50% కార్బోహైడ్రేట్స్ తీసుకొని మిగతా 50% మీరు కూరలు పెట్టించుకొని చేయగలిగితే న్యాచురల్గా దేర్ వుడ్ బి ఎ గ్లో ఆన్ యువర్ ఫేస్. మీ బ్లడ్ బాగా అవుతుంది. మీ అదే నల్లగా ఉన్నా బాగుందిరా, అందంగా ఉంది అమ్మాయి అంటానికి దట్ ఇస్ ఇట్. అవును. సో దట్ ఈస్ ద గ్లో. మనం తేజస్ అంటాము, బాగుంది అంటారు. దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ హ్యావ్. దానికి తోడు మీరు ఒక 5-10 మినిట్స్, మనకు చాలా గ్రౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్సర్సైజ్ చేయండి. పోనీ గ్రౌండ్లో లేకపోయినా బస్సు మీ ఇంటి దాకా రాదు కదా, మీ ఇంటి నుంచి బస్ దగ్గరికి వచ్చేసరికి ఫాస్ట్గా నడవండి, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. ఇట్ ఇంప్రూవ్స్, న్యాచురల్గా ఇట్ ఇంప్రూవ్స్. దట్ ఈస్ ద బేసిక్ థింగ్. హెల్త్ షుడ్ బి గుడ్, యూ షుడ్ బి ఎనర్జెటిక్. మీకు ఇంటర్మీడియట్లో గుర్తు తెచ్చుకుంటే చాలాసార్లు నిద్ర వస్తుంది, చాలాసార్లు కోపం వస్తుంది, ఆ టీచర్ల మీద చాలా కోపం వస్తూ ఉంటుంది. చదవమంటారు కానీ మీకేమో హెల్త్ సహకరించట్లా. అక్కడ సరిగ్గా భోజనం పెట్టరు, అందుకని సగమే తింటారు. కాబట్టి మీకు అది సరిపోక, బ్లడ్ సరిపోక మీ కోపము, అలసట ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫ్రీగా ఉన్నారు కాబట్టి హాయిగా మీరు హాస్టల్లో ఉన్నా, ఇంటి దగ్గర నుంచి వస్తున్నా బాగా తినండి. అండ్ తినేది ఆ ప్రపోర్షనేట్లో తినండి. హ్యావ్ సమ్ స్మాల్ 10-20 మినిట్స్ ఎక్సర్సైజ్, దట్స్ ఇట్. ఈ ఏజ్లో సరిపోతుంది. మీరేం పెద్దవాళ్ళు అవ్వలేదు కాబట్టి ఈ ఏజ్లో సరిపోతుంది. దట్ ఈస్ ద బేసిక్ థింగ్, వెరీ బేసిక్ థింగ్. అండ్ తర్వాత, సో హౌ గుడ్ యు ఆర్ ఎమోషనలీ, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎమోషనల్గా అంటే మీరు మీ గురించి ఏమనుకుంటున్నారు. సో మీరు చాలామంది మీ గురించి మీరే తక్కువగా అనుకుంటూ ఉంటారు. నాకు ఎంసెట్ ర్యాంక్ రాలేదు కాబట్టి నేను చేయలేను, నేను పేదవాడిని కాబట్టి నేను చేయలేను, నేను రైతు కుటుంబంలో నుంచి వచ్చాను కాబట్టి నేను అంతగా పెద్ద గోల్స్ చేసుకొని చేయలేను, సో నేను అమ్మాయిని కాబట్టి నేను చేయలేను. దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూ థింక్. అట్లా ఏమీ లేదు. మీకైనా, అమెరికా వాడికైనా, ఇంగ్లీష్ వాడికైనా, జపాన్ వాడికైనా 2 కాళ్ళు 2 చేతులు ఒకే బ్రెయిన్ ఉంది. వాళ్ళు ఎంత చేయగలరో మీరు అంతే చేయగలరు. సో ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డెవలప్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్. నేను చేయగలను, నేను పరిగెత్తగలను, నేను అందుకోగలను, నేను ఏదైనా చేయగలను అనే కాన్ఫిడెన్స్ మీకు ముందు మీ మీద మీకు బిల్డ్ చేయాలి. నేను ఎస్సీ కాబట్టి తక్కువవాడిని, ఎస్టీ కాబట్టి ఇంకా తక్కువవాడిని, సో ఇట్లా ఇవన్నీ అనుకోక్కర్లా. అందరికీ ఒక బ్రెయిన్, 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి. యూ కెన్ డూ ఎనీథింగ్. దట్ ఈస్ ద మోస్ట్. మన మీద మనకి నమ్మకం ఉండాలి. అది యూ హ్యావ్ టు బిల్డ్ దట్. సో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, రీసెంట్గా మనకి విజ్ఞాన యూనివర్సిటీకి ఎబెట్ అనేది అక్రిడిటేషన్ వచ్చింది. అమెరికన్స్ చేశారు. నార్మల్గా అసలు దాని జోలికి పోరు ఎవరు. ఆంధ్ర యూనివర్సిటీకి 100 ఏళ్ళు ఉన్నాయి, ఉస్మానియా యూనివర్సిటీకి 100 ఏళ్ళు ఉన్నాయి, సెంట్రల్ యూనివర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్, ఎవరు అటెంప్ట్ కూడా చేయరు. చాలా టఫ్ ప్రాసెస్ అది. ఎబెట్ అనేది చాలా టఫ్, అటెంప్ట్ కూడా చేయరు. నేనేమనుకున్నా, నేను ఇప్పుడు మీకు చెప్పిందే అనుకున్నా, ఏమి అమెరికా వాళ్ళు అయితే గొప్పవాళ్ళ, ఇంగ్లీష్ వాళ్ళు అయితే గొప్పవాళ్ళ,
వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు అని మొదలుపెట్టాం. ముందు అందరికీ కొద్దిగా అంత మీకులాగానే ఉంటారు కదా ఫ్యాకల్టీ, అందరికీ మనం చేయగలమా లేదా అని అందరికీ అనుమానం ఉండేది. మనం చేయగలము, చేస్తున్నాము, విల్ గెట్ ఇట్ అని చెప్పారు. సో చేశారు, బాగా చేశారు. ఒక్క ఫ్యాకల్టీ మెంబర్ కూడా నేను కొత్త వాళ్ళని తీసుకురాలా, అదే ఫ్యాకల్టీ మెంబర్స్తో చేశారు, అదే స్టూడెంట్స్తో చేశారు. సో అల్టిమేట్లీ వీ గాట్ అక్రిడిటేషన్ ఫర్ 5 programs. ఓకే, ఇది ఎంత విశేషం అంటే అమెరికాలో 2000 యూనివర్సిటీలు ఉన్నాయి, 400 యూనివర్సిటీలకే ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్లో 2, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలు కలిపి ఒక్క యూనివర్సిటీ కూడా లేదు. అవును, లేదు. మొత్తం కంట్రీలో 9 యూనివర్సిటీలు ఉన్నాయి. వీఆర్ వన్ అమాంగ్ దెమ్. ఎస్. సో నేను మిమ్మల్ని ఇది వచ్చిందని ప్రైజ్ అవటం కాదు, మిమ్మల్ని వాట్ ఐ వాంట్ టు డ్రైవ్ ఈజ్ ఇన్ నో వే వీఆర్ లెస్ దాన్ అన్ అమెరికన్ ఫెలో ఆర్ ఎన్ ఇంగ్లీష్ ఫెలో. మనం షెడ్యూల్డ్ కాస్ట్ అయ్యి ఉండొచ్చు, మనకు ఇంగ్లీష్ తక్కువ వచ్చి ఉండొచ్చు, ఎన్ని ఉండొచ్చు. వీ హ్యావ్ అవర్ ఓన్ స్ట్రెంగ్స్, వీ హ్యావ్ అవర్ ఓన్ స్ట్రెంగ్స్. ఆ కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళాము, అయింది. అది మీరు అదే ఫస్ట్ థింగ్, యూ హ్యావ్ టు బిల్డ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్. నేను చేయలేను, నాకు ఫార్మర్ ఫ్యామిలీ, లేకపోతే ఎస్సీ వాడిని కాబట్టి ఏదో రిజర్వేషన్ వచ్చింది సీటు కాబట్టి ఇంతకంటే నేను ఎదగలేనని అనుకోవటానికే లేదు. ఇఫ్ యు ట్రై యూ కెన్ డూ ఎనీథింగ్. మీకు 1,00,000 ఎంసెట్ ర్యాంక్ వచ్చినా సరే అవ్వచ్చు. నేను మొన్న కూడా చెప్పాను, మీరు అప్పుడు వచ్చారో రాలేదో, మనకి ఇక్కడ కానీ ఇక్కడ కూడా వచ్చినాయి అట్లాంటివి. వైజాగ్లో 30 మందికి వస్తే 32 lakhs, దాంట్లో 9 మంది 1,00,000 ర్యాంక్ కూడా రాలేదు, మేనేజ్మెంట్ సీట్లో చేరారు. ఎస్, దే మేడ్ ఇట్. దే మేడ్ బెటర్ దాన్ NIT, మేడ్ బెటర్ దాన్ IIT ఆల్సో. 1,00,000 ఎంసెట్ ర్యాంక్ కూడా రాలేదు. మీకు చాలామందికి అది ఉంటుంది, నాకు 50,000 వచ్చింది ఎంసెట్ ర్యాంక్, నేను మీకు ఇదంతా ఇంతసేపు ఎందుకు చెప్తున్నానంటే, ఇంటర్మీడియట్ వాళ్ళు ఫ్యాకల్టీ కాలేజీ వాళ్ళు తెలియక మిమ్మల్ని డిస్కరేజ్ చేసి 100 సార్లు మిమ్మల్ని నిరుత్సాహపరుచుంటారు. నువ్వు చేయలేవు, నువ్వు హోప్లెస్, నువ్వు ఎందుకు పనికిరావు, నీకు మార్కులు రావట్లేదు, నీకు ఎంసెట్లో ర్యాంక్ రాలేదని. అందుకని నేను ఇంతసేపు చెప్తున్నాను మీకు, యూ కెన్ డూ దట్, యూ కెన్ డూ దట్, యూ కెన్ స్టార్ట్ ఎ న్యూ లైఫ్. ఇప్పటి నుంచి రోజు రెగ్యులర్ కాలేజీకి వచ్చి సరిగ్గా విన్నా అర్థం కాకపోతే టీచర్స్ హెల్పర్ తీసుకుంటే గ్యారెంటీగా అవుతుంది. సో దిస్ ఈస్ ద కాన్ఫిడెన్స్ వీ హ్యావ్ టు బిల్డ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీ హ్యావ్ టు బిల్డ్. ఎవరు తెచ్చిపెట్టరు, ఇది మనమే బిల్డ్ చేసుకోవాలి. నాకెవరో ఎబ్బెట్టుకు వెళ్ళమని చెప్పలేదు, నేనే చేశాను. నేను మీలాగా తెలుగు మీడియం చదువుకున్నాను, ఫార్మర్ బ్యాక్గ్రౌండ్లో వచ్చాను, పూర్ బ్యాక్గ్రౌండ్లో వచ్చాను, అంతా ఉంది. బట్ నోబడీ కెన్ స్టాప్ అస్. ఎవరు ఆపుతారు ముందుకెళ్ళేవాళ్ళు? ఓకే, అండ్ దెన్ వాట్ ఈజ్ ఇట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ ద అదర్స్? మీరు సరే, మీ గురించి కాన్ఫిడెంట్గా ఆలోచించండి. మీరు బయట పక్క వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీరు నార్మల్గా మన అలవాటు ఇండియన్స్, ఎస్పెషల్లీ తెలుగు పీపుల్ అలవాటు ఏంటంటే, పక్క వాళ్ళ గురించి మీ ఇళ్లలో జరిగేది, మీ మదర్స్ వాళ్ళంతా 5-6 మంది కూర్చొని, లేకపోతే అక్కడ కూర్చొని అందరూ ఎప్పుడు మీరు వినేది చూసేది ఏంటంటే, అక్కడ లేని వాళ్ళని తిడతా ఉంటాం. మనం పక్కన వాళ్ళని క్రిటిసైజ్ చేయటంలో ఎంజాయ్ చేస్తుంటాం. మీ వాట్సాప్లన్నీ అయ్యే వస్తాయి కదా, 90% వాట్సాప్లు అయ్యే. వాడు చెడ్డాడు, ఈడు చెడ్డాడు, వాడు ఇది పనికి మాలినాడు, ఈడు మోసం చేశాడు, అదే మనం ఎక్కించుకుంటాం, అది ఎంజాయ్ చేస్తాం. బట్ ఐ కెన్ చేంజ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ టుడే. నిజమే, ఎవడు మంచివాడు కాదు, ఇంక్లూడింగ్ మీ. నా డెఫిషియన్సీ నాకుంటాయి, మీ డెఫిషియన్సీ మీకుంటాయి. సో యూ హ్యావ్ టు, ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్,
వాడు పొట్టిగానే ఉంటాడు, అందంగా ఉండడు, కానీ వాడు ఈజ్ గుడ్ అట్ మ్యాథమెటిక్స్. ఇంకొక అమ్మాయి వీక్గా ఉంటుంది, కానీ ఈజ్ ఆల్రెడీ ఐ మీన్ హెల్ప్ అదర్స్. అండ్ ఇంకోటి రిచ్ మ్యాన్ ఉంటాడు, వాడు కొద్దిగా ఫీజులు పక్కన కట్టలేకపోతే డబ్బులు ఇస్తారు, కానీ వాడు దే ఆర్ డిఫరెంట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ ద బ్యాడ్ సైడ్ ఆఫ్ అదర్ హ్యూమన్ బీయింగ్, స్టార్ట్ లుకింగ్ ద గుడ్ సైడ్, స్ట్రెంగ్త్ ఆఫ్ ద అదర్ హ్యూమన్ బీయింగ్. ఇది కష్టం చాలా, కానీ చేయగలరు. మనం ఎంజాయ్ చేస్తాం, పక్కన ఇంకోటి తిడతా ఉంటే బాగా ఎంజాయ్ చేస్తాం. అది ఇది నిజమే, వాడు చెత్తాడు, పనికిమాలినాడు, అది ఇది అని అంటే బాగా ఎంజాయ్ చేస్తాం. వాడు ఫలానాడు మంచివాడు అంటే మనం ఏం మాట్లాడడం కాదు, వాడు కాంపిటెంట్ ఫెలో అంటే మనం ఏం మాట్లాడడం. కానీ ప్రతి వాడికి స్ట్రెంగ్త్ అంటూ ఒకటి ఉంటుంది, మీరు చూడగలగాలి. అది చూడటం నేర్చుకోవాలి. అప్పుడే యూ కెన్ మేక్ యువర్ ఎమోషన్స్ బ్యాలెన్స్డ్. నేను ఒక్కళ్ళే మంచివాళ్ళు, పక్కన వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు అంటే యు ఆర్ నాట్ బ్యాలెన్స్డ్. మీరు మంచివాళ్లే, మీరు చేయగలరు, పక్కన వాళ్ళు కూడా మంచివాళ్ళే. పక్కన వాళ్ళు కూడా దే హ్యావ్ దేర్ ఓన్ స్ట్రెంగ్స్, దే హ్యావ్ దేర్ ఓన్ దిస్ థింగ్ కాంపిటెన్సీస్. కాబట్టి అది చూడగలిగి అప్పుడు మీకు బాగా గ్రో అవటానికి, బాగా ఫ్రెండ్షిప్ అది ఏర్పడటానికి, ఇదంతా మంచిగా ప్రాజెక్ట్స్ టీమ్ చేయటానికి అవుతుంది. అప్పుడు మీకు మంచి మంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు నార్మల్గా నేను ఆ మధ్యలో ఒకసారి ఇంటర్వ్యూ అప్పుడు మంచి అబ్బాయి ఐఐటి ఢిల్లీలో చేశాడు, పిహెచ్డి చేశాడు. నేను వెళ్ళాను ఇంటర్వ్యూ అప్పుడు. నేను ఎప్పుడు చెప్తాను వాళ్ళ యాటిట్యూడ్ చూడండి, క్వాలిఫికేషన్. నేను వెళ్ళి అడిగాను, ఏంటయ్యా ఎక్కడ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావు అని. అంటే చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ సార్, మా 2 ఎకరాలే ఉంది అని. హౌ అబౌట్ యువర్ పేరెంట్స్ అన్న. వాళ్ళకేం తెలియదు సార్, వాళ్ళు ఏం చేయలేదు. సో హౌ అబౌట్ యువర్ ఫ్రెండ్స్ అన్న. వాళ్ళందరూ ఆపేశారు సార్ డిగ్రీతో అన్నాడు. హౌ అబౌట్ యువర్ టీచర్స్ అన్నాను. వాళ్ళకేం రాదు సార్, నా అంతా నేనే చేశానన్నా. అంటే ఈ ఫీల్స్ దట్ ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ సంథింగ్ ఫినామినా. నేనన్నాను, దీన్నే ఇంకో రకంగా చెప్పొచ్చు కదా, మీ పేరెంట్స్ 2 ఎకరాలే పొలం ఉంది, అయినా నిన్ను చదివిచ్చారు, చాలా త్యాగం చేశారు కదా అన్నాను. అంటే అబ్బాయి కాస్త అట్లా అయిపోయాడు. సరే మీ ఫ్రెండ్స్ చదవలేదు, బాగానే ఉంది, వాళ్ళే నిన్ను చెడగొట్టలేదు కదా అన్నాను. అవును సార్ అన్నాడు. మీ టీచర్స్ సార్ నీ ఏరియాలో అంత రాకపోవచ్చు, బట్ somehow they helped you to complete the PhD. How can they say? అని నేను చెప్పాను మా వాళ్ళకి, డోంట్ సెలెక్ట్ హిమ్ అని చెప్పి. అవును, ఈజ్ క్వాలిఫైడ్, బాగా చదువుకున్నాడు, బాగా స్పెషలైజ్ చేశాడు అని. కానీ ఏం చేయబోతాడు ఆయన అంటే, నెక్స్ట్ డే చేరిన తర్వాత ఈ పిల్లలందరూ పనికిమాలినాళ్ళు, వీళ్ళకేం రాదు అంటాడు. ఈ ఫ్యాకల్టీ అందరూ పెద్ద నా అంత రాదు కాబట్టి వీళ్ళందరూ అంత ఇది కాదు అంటాడు. సో ఈ డిస్టర్బ్స్ ద హోల్ డిపార్ట్మెంట్ కదా. ఈజ్ క్వాలిఫైడ్, వెల్ క్వాలిఫైడ్, బట్ హీజ్ యాటిట్యూడ్ ఈజ్ నాట్ రైట్. అవును, ఐ డెంట్ సెలెక్ట్ దెమ్. సో అందుకని మీరు అది చూస్తారు. మీకు ఫైనల్గా 4th ఇయర్ 3rd ఇయర్లో ఇంటర్వ్యూ చేసేటప్పుడు హౌ యు ఆర్ థింకింగ్ అబౌట్ అదర్స్, హౌ యు ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, హౌ యు బిల్డ్ యువర్ పర్సనాలిటీ ఓవర్ ద లాస్ట్ 4 years. దిస్ ఈజ్ వాట్ దే ఆర్ గోయింగ్ టు అసెస్ మోర్ దాన్ యువర్ నాలెడ్జ్ పార్ట్. అది ఒక్క రోజులో రాదు, ఇంటర్వ్యూలో ట్రైనింగ్ అయితే రాదు, మన పర్సనాలిటీయే మారిపోవాలి. You have to build your personality for 4 years. I am good, I am confident, I can do anything. I can take up any kind of challenge. That is one way. So others are also helping me, others are also good, they can also do, I can work with them. అనే ఫీలింగ్ క్రియేట్ చేయాలి, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఓకే, దిస్ ఈజ్ ఇట్. అండ్ 3rd ఫ్యాక్టరు, ఇవన్నీ చదువు గురించి చెప్పట్లేదు నేను. అందరూ మీకు ఆల్ త్రూ స్కూలింగ్ అన్ని చోట్ల చదువు చదువు చదువు, ఎన్ని మార్కులు రావాలని చెప్తారు.
నేను అదేం చెప్పట్లేదు మీకు. మీరు అందరూ ఇప్పటిదాకా ఇళ్లలో కానీ బయట కానీ ఏం చెప్తారంటే, నీ భోజనం నువ్వు తిను, నువ్వు నీ పాటికి నువ్వు రా, ఎవరితో మాట్లాడబాకు, ఎవరితో ఫ్రెండ్షిప్ అక్కర్లేదు అని చెప్తారు. బట్ ఐఎమ్ నాట్ సెయింగ్ లైక్ దట్. ట్రై టు హ్యావ్ గుడ్ ఫ్రెండ్షిప్. మీకు 4 years తర్వాత ఏమేం కావాలి అంటే, మీకు డిగ్రీ సర్టిఫికేట్తో పాటు ఐ హ్యావ్ టేకెన్ గుడ్ పర్సనాలిటీ అండ్ ఆల్సో ఐ హ్యావ్ 10 గుడ్ ఫ్రెండ్స్. 4 years ఈజ్ అ బిగ్ టైం. ఇట్లాంటి టైం మీకు దొరకదు అసలు. ఎందుకంటే స్కూల్లో ఉన్నప్పుడేమో చిన్నపిల్లలు టీచర్ చేయబట్టుకొని, పేరెంట్స్ చేయబట్టుకొని స్కూల్కి వెళ్తారు కదా. ఇంటర్మీడియట్లో స్ట్రెస్డ్. 4 years ఈజ్ అ బిగ్ టైమ్ టు మేక్ గుడ్ రిలేషన్స్, గుడ్ బాండేజ్. ఫ్రెండ్స్ అంటే మీరు చెప్పే ఫ్రెండ్స్ వేరు, నేను చెప్పేది వేరులే. సో మీ ఫ్రెండ్స్ అంటే మీరు రోజు క్యాంటీన్కి కలిసి వెళ్తే ఫ్రెండ్స్ అయినట్టు, లేకపోతే సినిమాకి కలిసి వెళ్తే ఫ్రెండ్స్ అయినట్టు, లేకపోతే ఇంకా ఏదో బర్త్డే చేస్తే ఫ్రెండ్స్ అయినట్టు. దే ఆర్ నాట్ ఫ్రెండ్స్, దే ఆర్ నోన్ పీపుల్. అంతే అంతే, నోన్ పీపుల్. మీకు జస్ట్ తెలిసిన వాళ్ళు. ఫ్రెండ్స్ అంటే దేర్ మస్ట్ బి ఏ స్ట్రాంగ్ రీజన్. ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. సో నాకు ఫస్ట్ ఇయర్లో మ్యాథమెటిక్స్లో వీక్గా ఉన్నాను. సంబడీ హెస్ హెల్ప్డ్ మీ. దట్ గోస్ ఎ లాంగ్ వే. నాకు రీజనింగ్లో చాలా అర్థం అవ్వట్లేదు. సంబడీ హెల్ప్డ్ మీ. లేదు, నా ఫీజు కట్టేటప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చింది, నాకు సరిపోలేదు. సంబడీ హ్యాస్ హెల్ప్డ్ మీ. లేదు, నాకేదో ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం వచ్చింది, షీ హ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్ మీ. ఎస్, ఇట్స్ ఎ స్ట్రాంగ్ రీజన్. అట్లా ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటే కానీ ఆ ఫ్రెండ్స్ కలకాలం ఉండరు, చాలా రోజులు ఉండరు. అంటే కలిసి సినిమా చూస్తే, కలిసి క్యాంటీన్కి వేస్తే వాళ్ళే అక్వైంటెన్సెస్. దట్స్ ఇట్. నోన్ పీపుల్. ఫ్రెండ్స్ కాదు. ఫ్రెండ్స్ అంటే మీరు నవ్వితే నవ్వాలి, మీరు ఏడిస్తే ఏడవాలి. అంటే మీరు ఏడిస్తే వాడు నవ్వితే, మీరు నవ్వితే వాడు ఏడిస్తే దే ఆర్ నాట్ ఫ్రెండ్స్ కదా. చాలాసార్లు అదే జరుగుతూ ఉంటుంది. నువ్వు బాధపడితే వాళ్ళు నవ్వుతూ ఉంటారు. సో దే ఆర్ నాట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్షిప్ అంటే ఆల్ త్రూ వీ టాక్ అబౌట్ ద బ్రెయిన్ అండ్ ఫంక్షనింగ్ నాలెడ్జ్. అండ్ ది ఫ్రెండ్షిప్ అంటే it is the heart. It is the connection between 2 hearts or 3, something like that. అట్లాంటి వాళ్ళు 10 మంది అన్నా ఉండాలి. ఎందుకు ఉండాలి ఫ్రెండ్స్ అంటే, మీకు లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉద్యోగం దగ్గర ప్రాబ్లం రావచ్చు, పెళ్ళైన తర్వాత ప్రాబ్లం రావచ్చు, లేకపోతే ఇంకా డబ్బుల దగ్గర ప్రాబ్లం రావచ్చు. ఇవన్నీ చాలాసార్లు మీ ఇంట్లో చెప్పుకోలేరు ఈ ప్రాబ్లమ్స్. ఎవరికి షేర్ చేయగలరు, ఎవరి నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయగలరు అంటే, మీరు ఫ్రెండ్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయగలరు. ఇవన్నీ ఒకటి కాకపోతే ఇంకోడైనా హెల్ప్ చేస్తాడు. 2-3 అడిగితే, 2 చేయకపోయినా 3వైనా హెల్ప్ చేస్తారు. అండ్ షేరింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీ ప్రాబ్లమ్స్, మీ హ్యాపీనెస్, షేరింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో యూ షుడ్ హ్యావ్ ఫ్రెండ్స్. మీరు ఇప్పటిదాకా మీ తల్లిదండ్రులు చెప్పింది, స్కూల్లో చెప్పింది, నీ భోజనం తిని నువ్వు వెళ్ళిపో, నువ్వు ఎవరితో మాట్లాడకపో, అది కరెక్ట్ కాదు. యూ హ్యావ్ టు టాక్ టు ఎవ్రీబడి, కనెక్ట్ టు ఎవ్రీబడి అండ్ హ్యావ్ గుడ్ స్ట్రాంగ్ ఫ్రెండ్స్. ఐఎమ్ టెలింగ్ డిఫరెంట్ థింగ్. అండ్ డూ గుడ్ థింగ్స్. అంటే మీరు ఒక్కళ్ళు చేయలేరు కొంతమంది. సపోజ్ మన ఇప్పుడు వరదలు ఉన్నాయి, సో మీరు ఒక 50,000 ఇద్దాం అనుకుంటారు. ఒక్కళ్ళు చేయలేరు కదా. మీరు స్టూడెంట్స్గా తలా ఒక 10 రూపాయలు ఇస్తే 50,000 అయిపోతాయి. అంతే కదా. 10 రూపాయలు ఇవ్వడానికి ప్రాబ్లం లేదు. 50,000 ఇవ్వడానికి మీ పర్స్ పర్మిట్ చేయదు, ఇంట్లో కూడా ఇబ్బంది పడతారు. 10 రూపాయలు ఒకరోజు టిఫిన్ మానేస్తే 10 రూపాయలు అయిపోతాయి. యూ కెన్ డూ దట్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్, పవర్ ఆఫ్ ద టీమ్. So ఇది attitudes you have to build. So you have to set your goal, work for that goal, not working for the teachers or principal or your parents. You have to work for your life.
ఎమోషనల్లీ ఫీల్ గుడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, గుడ్ ఆఫ్ అదర్స్, అండ్ హ్యావ్ గుడ్ ఫ్రెండ్షిప్. అండ్ దీని తర్వాత ఇంకా ఏం చేయాలంటే చదివేటప్పుడు ఇప్పుడే చెప్తున్నా, చదువులో మీరు నార్మల్గా ఇప్పుడు దాకా బాగా గుర్తుపెట్టుకొని చేయటము, ఇదంతా పరీక్ష రాయటము, పాస్ అవ్వటము, మార్కులు రావటం, ఇదంతా అవుతుంది. బట్ ఇంజనీరింగ్లో అట్లా కుదరదు. మీరు ప్రతిదాన్ని యూ టు హ్యావ్ యాక్టివ్ లెర్నింగ్. మీరు ఇప్పుడు దాకా చేసింది ప్యాసివ్ లెర్నింగ్, అంటే ఎవరో చెప్తారు, లేకపోతే పుస్తకం ఇస్తారు, నోట్స్ ఇస్తారు, అది గుర్తుపెట్టుకుంటారు. యాక్టివ్ లెర్నింగ్ అంటే యు ఆర్ క్వశ్చనింగ్ ఎవ్రీథింగ్, యు ఆర్ డౌటింగ్ ఎవ్రీథింగ్, యు హ్యావ్ టు గ్రాస్పింగ్ ఇట్. అది యు హ్యావ్ టు అండర్స్టాండ్, అప్లై అండ్ లెర్న్ ద స్కిల్స్. దట్ ఈస్ వాట్ హౌ యు హ్యావ్ టు డూ ఇట్. మీకు చాలామంది చదవటం కూడా రాదు. అవును, అదేంటి సార్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యాం, మీరు చదవటమే రాదు అంటున్నారు. నిజమే, చాలామంది చదవటం రాదు. మీరు ఏం చేస్తారంటే ఒక పుస్తకం తీసుకొని చదువుతూ ఉంటారు, ముందుకెళ్తూ ఉంటారు, వెనక మర్చిపోతూ ఉంటారు కదా. మీరు అట్లా చేయకూడదు చదవటం. నేను మళ్ళీ ఇది ఇంకో సెషన్ చెప్తానులే. ఏం చేయాలి అంటే, ఒక బుక్లో పార్ట్ చదివిన తర్వాత మీరు యూ హ్యావ్ టు ఆస్క్, వాట్ ఈజ్ ఇట్ ఐ అండర్స్టూడ్, వెదర్ ఐ రిమెంబర్ దీస్ థింగ్స్ ఆర్ నాట్, వాట్ డస్ ఇట్ మీన్, సో ఐ మీన్ వాట్ ఈజ్ ద కాన్సెప్ట్. ఇవి బేసిక్ క్వశ్చన్స్ వేసుకుంటూ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు, ఒక అరగంట సేపు చదివారు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆలోచించుకొని మీకు మీరు సాటిస్ఫై అయిన తర్వాత, సాటిస్ఫై అవ్వరు ఫస్ట్లో, మళ్ళీ చదివి అప్పుడు సాటిస్ఫై, చాలా వరకు ఆన్సర్లు దొరుకుతాయి. అప్పటికీ దొరకకపోతే యూ హ్యావ్ టు టేక్ ద టీచర్స్ హెల్ప్. అది అయిన తర్వాత నెక్స్ట్ పార్ట్కి వెళ్ళాలి. అట్లా చదవాలి. యూ హ్యావ్ టు మేక్ యాక్టివ్ లెర్నింగ్. సో ఫార్ ఆల్ త్రూ యూ మేడ్ ప్యాసివ్ లెర్నింగ్. Learning is there, but it is not active. It is very passive learning. ఎవరో ప్రిపేర్డ్ నోట్స్ ఇచ్చాడు, ఎవరో ఓ బుక్ ఇచ్చాడు, చదవమని చదివారు, అయిపోయింది. దాంట్లో ఎప్పుడు క్వశ్చన్ చేసుకోవాలా మీరు, ఎప్పుడు మీకు డౌట్ రాలా, ఎప్పుడు మీకు ఇది ఏంటి అని అర్థమైందా లేక కాదని మిమ్మల్ని మీరు ఎప్పుడు క్వశ్చన్ చేసుకోవాలి. అవును, ఎప్పుడు క్వశ్చన్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు క్రియేట్ అన్ యాక్టివ్ లెర్నింగ్. అది లెర్నింగ్ అంటే. దానికి తోడు ల్యాబొరేటరీలో స్కిల్స్ నేర్పుతారు, అవి కొంచెం నేర్చుకోవాలి. తర్వాత ఏమైంది, ఐ క్లోజ్ ఇట్ ఇన్ 5 minutes. సో తర్వాత మీరు ఇందాక చెప్పాను కదా, చాలా నాకు 4 లక్షలు 5 లక్షల ఉద్యోగం కాదు, 10 లక్షలు 12 లక్షల ఉద్యోగం కావాలి, దానికి ఏం చేయాలి అని. మీరు ఏం చేయాలి దానికంటే, యూ హ్యావ్ టు గో టు సెల్ఫ్ లెర్నింగ్. సెల్ఫ్ లెర్నింగ్ అంటే దాంట్లో కరికులంలో ఉండదు, మిమ్మల్ని పరీక్ష ఉండదు, ఏది ఉండదు, కానీ మీకు ఫ్యూరీగా కోర్సెస్ దొరుకుతాయి NPTELలో, కోర్సేరాలో, వీటిల్లో. అవి కనీసం ఈ JNTU సర్టిఫికేట్తో 4 సర్టిఫికెట్లన్నా మీకు ఉండాలి. సెకండ్ ఇయర్ నుంచి మొదలుపెట్టి 4-5 సర్టిఫికెట్లు మీ అంతటి మీరు సంపాదించాలి. అది టీచర్స్ అందరూ గైడ్ చేస్తారు మిమ్మల్ని. చాలామంది మీ సీనియర్స్ చేస్తున్నారు, వాళ్ళకే పెద్ద ఉద్యోగాలు వచ్చినాయి. ఎవరైతే ఈ NPTEL సర్టిఫికెట్లు ఎక్స్ట్రా తీసుకున్నారో. సెల్ఫ్ లెర్నింగ్ ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్గా కంపెనీలలో తీసుకుంటారు అంటే, ఈ టెక్నాలజీ నాలెడ్జి ఇంతకుముందు అయితే ఫర్ ఎవ్రీ 5 years 10 years మారుతుండేది. ఇప్పుడు ఎవ్రీ 6 monthsకి మారిపోతుంది. ఇప్పుడున్న ప్రోగ్రాము నెక్స్ట్ 2 yearsలో మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో నేర్చుకుంటారు కదా, 4 years తర్వాత ఆ ప్రోగ్రామ్ ఉండదు కంపెనీలో, వేరేది ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇర్రెలవెంట్. అయితే అది కంటిన్యూస్ జరుగుతూ ఉంది. అయితే అందుకని కంపెనీలు వాళ్ళకి ఏం కావాలంటే, వాళ్ళంతటి వాళ్ళు నేర్చుకునే కెపాసిటీ ఉందా వాళ్ళకి, అట్లాంటి వాళ్ళని ఈ పెద్ద జాబ్స్ తీసుకుంటారు. కాలేజీలో నేర్చుకుంది కాదు, ఆ సర్టిఫికెట్ కాదు, ఆ మార్కులు కాదు, వీళ్ళంతటి వీళ్ళు నేర్చుకునే కెపాసిటీ ఉందా వీళ్ళకి అనేది చూస్తారు. అది మీరు ఎవిడెన్స్తో చూపిస్తారు.
సార్ నాకు సిలబస్లో లేకపోయినా, యూనివర్సిటీ వాళ్ళు అడగకపోయినా, కాలేజీ వాళ్ళు అడగకపోయినా, నేను 4 కోర్సులు 5 కోర్సులు చేశాను సార్. దిస్ ఈజ్ మై కెపాసిటీ. ఎస్. సో అది ఒకటి ఫస్ట్ థింగ్. పెద్ద ఉద్యోగం 10 లక్షలు 20 లక్షల ఉద్యోగం 30 లక్షలు రావాలంటే వస్తుంది నేను ట్రై చేస్తే. రెండవది ఏం చేయాలి అంటే దాంతోపాటు ఏదైనా సోషల్లీ రిలవెంట్ ప్రాజెక్ట్ చేయాలి. ఏదైనా మీ చుట్టుపక్కల మీరు ఏదో చిన్న కాలనీలో ఉంటారు, అక్కడ ఎవరికి కంప్యూటర్స్ రాదు, మీరు రోజు ఒక అరగంట సేపు గంట సేపు క్లాసులు చెప్తారు. వాళ్ళు కంప్యూటర్ గురించి క్లాసులు చెప్తారు. ఉమెన్కి హౌ టు ఆపరేట్ ద బ్యాంక్ అకౌంట్స్ చెప్తారు, హౌ టు యూస్ ద సెల్ ఫోన్ ఎఫెక్టివ్లీ చెప్తారు. సో దట్ ఈస్ ద ప్రాజెక్ట్ బై ఇట్ సెల్ఫ్. అది మీరు రికార్డ్ చేయాలి. సోషల్లీ రిలవెంట్ ప్రాజెక్ట్ కనుక ఏదైనా ఒకటి చేయగలిగితే దాంతోపాటు కొంచెం కమ్యూనికేషను కాన్ఫిడెన్స్ లెవెల్స్ ముందే చెప్పాను కదా, కాన్ఫిడెన్స్ ఉంటే యూఆర్ షూర్ టు గెట్ 10-20 lakhs జాబ్ జస్ట్ లైక్ దట్. వచ్చేస్తాయి. సో అది మీరు వర్కౌట్ చేయాలి. అంటే అది ఇప్పుడే ఫస్ట్ ఇయర్లో మీరు కొద్దిగా సెటిల్ అయిన తర్వాత ఏం నేర్పుతారు. దీంతో పాటు మీకు వరల్డ్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో కాంపిటీషన్ జరుగుతాయి. కోడ్ చెఫ్ అట్లాంటి కంప్యూటర్ మొత్తం జరుగుతూ ఉంటాయి. సో ఈ కోడింగ్ మీద ప్రోగ్రామింగ్ స్కిల్స్ మీద జరుగుతుంది. వాటిల్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే మీకు స్టార్ రేటింగ్ ఇస్తారు. 2 స్టారు 3 స్టారు అట్లా ఇస్తారు. మనకి ఇప్పుడు ఇక్కడ ఎంత బాగుందంటే 2200 మంది ఉన్నారు ఈ బ్యాచ్లో థర్డ్ ఇయర్. వాళ్ళల్లో 1800 మంది 2 స్టార్ 3 స్టార్ రేటింగ్లో ఉన్నారు యూనివర్సిటీ. మీకు కూడా ఉండి ఉంటారు, మీకు కూడా లారాలో కూడా ఉండి ఉంటారు. సో దట్స్ ఇట్. అంటే యూఆర్ మచ్ అబౌవ్. నిన్న మైక్రోసాఫ్ట్ వాళ్ళు అమెజాన్ వాళ్ళు కాలేజీకి మెయిల్ పంపించారు. మనమేం అటెంప్ట్ చేయలేదు, మనమేం ప్రయత్నం చేయలేదు. ఏమని మెయిల్ పంపించారంటే, మీ స్టూడెంట్స్ ఇంతమంది 3 స్టార్లో ఉన్నారు, వీళ్ళకి మీకు ఇష్టమైతే మేము ఇంటర్న్షిప్ ఇస్తాం, చదువుకునేటప్పుడే 2 లక్షలు ఇస్తాం, తర్వాత జాబ్లో అబ్జర్వ్ చేస్తాం. జాబ్ అంటే అమెజాన్లో 20 లక్షలు 30 లక్షలు ఉంటుంది. వాళ్ళే మెయిల్ పెట్టారు, మనమేం ప్రయత్నం చేయలేం. ఓకే. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్. 3 పెద్ద ఉద్యోగాలు రాయాలంటే మళ్ళీ చెప్తున్నా, సెల్ఫ్ లెర్నింగ్. మీరు ఎక్స్ట్రాగా కోర్సులు చేయాలి. ఒక ప్రాజెక్ట్ ఏదన్నా ఒకళ్ళే కాదు 5-6 మంది కలిసి చేయొచ్చు. రెండవది ఈ ప్రోగ్రామింగ్ స్కిల్స్లో మీరు వరల్డ్ లెవెల్ కాంపిటీషన్లోకి వెళ్ళాలి. ఇందాక ఫస్టే చెప్పాను, మనం ఎక్కడ చేస్తాం సార్ అమెరికా వాళ్ళతో, మీరు బెటర్గా చేస్తారు అమెరికా వాళ్ళకంటే, ఏం ప్రాబ్లం లేదు. వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ, హెల్ప్ యూ. మీరు పేదరికం అడ్డు రాదు, ఎస్సీ ఎస్టీ అడ్డు రాదు, ఇంకోటి అడ్డు రాదు. ఎస్, విల్ మేక్ యూ టు డూ దట్. సో దిస్ ఈస్ హౌ యూ టు బిల్డ్ ఫర్ ఎ టెక్నికల్ జాబ్. అండ్ లాస్ట్లో మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. కొద్దిగా బాగా యాటిట్యూడ్ ఉన్నాడు. మనం ఇక్కడ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అని పెడుతున్నాం, ఐఏఎస్ ఐపీఎస్ అవ్వటానికి. సార్ ఉన్నారు, మాల్కొండయ్య గారు, ఫార్మర్ డీజీపీ ఐపీఎస్ ఇక్కడే ఉన్నారు. ఫ్రెండ్ ఇక్కడ అడ్వైజరు. అంటే మీరు అందరూ బాగుండాలని ఆయన ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. అది అన్నీ చెప్తూ ఉంటారు, అది చేయండి ఇది చేయండి, పిల్లలకి అదే బాగా చేయండి అట్లా అని. సో దట్ ఈస్ హౌ ఈజ్ మోర్ అన్ అకాడమిషియన్ దాన్ ఏ పోలీస్ ఆఫీసర్. మీరు ఐఏఎస్ ఐపీఎస్ అట్లాంటివి కావాలనుకుంటే ఫస్ట్ ఇయర్ నుంచి మీకు ఒక ప్రోగ్రామ్ ఉంది, మీ సీనియర్స్కి నడుస్తుంది. ఇప్పుడు మీరు కూడా దాంట్లో నేర్చుకుంటాము, బాగా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతాము. అంటే దేర్ ఈజ్ అనదర్ ఛానల్. అంటే అది నాట్ ఓన్లీ యూస్ఫుల్ ఫర్ ఐఏఎస్ ఐపీఎస్ యూపీఎస్సి కాదు, అది కనుక మీరు ప్రిపేర్ అయితే మీరు సమ్ ఆఫ్ యూ కెన్ ఎయిమ్ ఎట్ బ్యాంక్ జాబ్స్. బ్యాంకులో కూడా ఆల్మోస్ట్ అదే సిలబస్ ఉంటుంది బ్యాంక్ ఎగ్జామ్స్లో కూడా. అండ్ గ్రూప్ 2 గ్రూప్ 1 స్టేట్ గవర్నమెంట్ పెట్టేవి కూడా అదే ఎగ్జామ్స్ ఉంటాయి. సమ్హౌ 2-3 టైమ్స్ అటెంప్ట్ చేస్తే యుల్ బికమ్ ఎన్ ఆఫీసర్.
అది కూడా మనం ఇక్కడే క్యాంపస్లోనే చేస్తున్నాం. మామూలుగా హైదరాబాద్లో ₹1,00,000 ఫీజు తీసుకునేదాన్ని మనం 5,000 కట్టించుకొని మినిమం ఫీజుతో చేస్తున్నాం. అది మాకు కాదు ఆ ఫీజు, బయట వాళ్ళు చేస్తున్నారు ఆ ప్రోగ్రాము. లా ఎక్సలెన్స్ అని ప్రతి సంవత్సరం 30-40 మంది ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు ఇన్స్టిట్యూట్ నుంచి. వాళ్ళు వచ్చి మీకు చెప్తారు. దట్ ఈజ్ అప్ టు యూ. సో దిస్ ఈజ్ ద సెకండ్ లైన్, అదర్ లైన్. Technical jobs, okay, fine. So second line is trying for the competitive exams like civil services, bank jobs, group 1, group 2, all these things. So this is the road map for the next 4 years for you. I am summarizing. Try to revalo repo ellundo kuchoni, try to set a big goal. మీ ఫ్యామిలీ గురించి ఆలోచించుకోండి. మీ ఫ్యామిలీ 4 ఏళ్ల తర్వాత ఎట్లా ఉండాలి, అది ఆ పిక్చర్ ఉండాలి మీ మనసులో. అది మాత్రం ఎప్పుడు పోకూడదు. మీరు నడిచేటప్పుడు, నిద్రపోయే ముందు, అన్నం తినేటప్పుడు అదే గుర్తు రావాలి. అదే గుర్తు రావాలి. 4 ఇయర్స్ తర్వాత నా లైఫ్ ఇట్లా ఉండాలి. దానికి రెగ్యులర్గా రండి, అటెంటివ్గా ఉండండి. దానికి ముందు బాగా హెల్తీగా ఉండండి, ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండండి, హ్యావ్ గుడ్ ఫ్రెండ్షిప్ అండ్ డూ సమ్ ఎక్స్ట్రా కోర్సెస్ ఫర్ ద సెల్ఫ్ లెర్న్. దీంతో ఇంకొక చిన్న జాగ్రత్త ఏంటంటే, మీరు యూత్లో ఉన్నారు, ఏజ్లో, మీకు సినిమాలు వాట్సాప్లు ఇవన్నీ చూసి లవ్ గివ్ అని ఉంటుంది కదా న్యాచురల్గా. ఓకే, దీనికి ఎందుకురా బాబు. సో లవ్ చేయటం అంత ఘోరం అని నేనేం చెప్పలేను, కానీ బట్ ఈ ఏజ్లో ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ దాంట్లో ఇన్వాల్వ్ అయితే మొత్తం పోద్ది. మీరు ఎవరన్నా ఇష్టపడితే ఏదన్నా అయితే మీరు ఈ 3 years 4 years తర్వాత ఉద్యోగంలో సెటిల్ అయిన తర్వాత అప్పుడు కన్విన్స్ యువర్ పేరెంట్స్ అండ్ డూ వాట్ ఎవర్ యూ లైక్. మీ పేరెంట్స్ని కన్విన్స్ చేసి, మీకు ఒకసారి ఉద్యోగం వచ్చి మీ కాళ్ళ మీద నిలబడిన తర్వాత మీ పేరెంట్స్ దే కాంట్ సే నో. లవ్ టోటల్గా వద్దు అని అందరిలాగా ఈ ఉపన్యాసాలు చెప్పలేను నేను. లవ్ ఉంటుంది ప్రతి వాళ్ళకి, కానీ బట్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం ఫర్ యూ. దిస్ ఈజ్ ఇఫ్ యు ఆర్ ఇన్ టు దట్, నేను ఇందాక చెప్పాను, మీరు ఆలోచిస్తారని మీ గోల్ ఉండదు, అటెన్షన్ ఉండదు, అది చేయాలని ఉండదు, ఇది అదే కనపడుతూ ఉంటుంది. దాంట్లోనే ఇరుక్కుపోయి ఉంటారు. మొత్తం లైఫ్ బ్యాడ్ అవుతుంది. మీరు ఆడపిల్లలు మరీ ఆలోచించండి. మీరు నార్మల్గా 20 ఏళ్ల కింద చూస్తే అసలు ఆడపిల్లలు ఇంజనీరింగ్ కాలేజీలో 10 మందో 12 మందో ఉండేవారు. ఇప్పుడు సగం మంది ఉన్నారు. బాగుంది. వాళ్ళు ఏం చేస్తూ ఉండేవారు 20 ఏళ్ల కిందటి వాళ్ళు అంటే, 20 ఏళ్ళకి 22 ఏళ్ళకి పెళ్లి చేసుకొని 24 ఏళ్ళకి 2 పిల్లలు కనేసి అయిపోయింది జీవితం. వాళ్ళకి ఏం ఛాయిస్ ఉండేది కాదు, అంతే కదా. దే ఆర్ డిపెండెంట్ ఆన్ సంబడి. నో ఛాయిస్ ఫర్ దెమ్. లైఫ్ అంతా ఛాయిస్ లేదు. అట్లా కాకుండా మీరు శుభ్రంగా చదువుకున్నారు, మీరు ఇంకా బాగా మీ కాళ్ళ మీద నిలబెడితే యూ హ్యావ్ ఏ ఛాయిస్. మీకు 10 లక్షల ఉద్యోగం వచ్చింది అనుకోండి, మీకోసం 15 మంది క్యూలో నిలబడతారు. ఇట్ ఈస్ యూ కెన్ సెలెక్ట్ ఎనీబడి కదా. సో అవును. సో ఎస్, ఇది దీంట్లో పడిపోయారంటే యూ హ్యావ్ నో ఛాయిస్. మీ వాళ్ళు ఏదో గోల్ చేస్తారు, ఎవరినో తీసుకొస్తారు, వాళ్ళు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చేసుకోవాలి. వాళ్ళ మీద మీ కాళ్ళ మీకేం డబ్బు రాదు, ఏమీ లేదు కదా. యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్. నాకు ఈ కారు కొందామంటే నీకేం ఆప్షన్ లేదు. కనీసం ఈ కర్టన్ ఈ కలర్ బాగుంటుందంటే ఆప్షన్ లేదు మీకు. బికాజ్ యూ డోంట్ హ్యావ్ ఎర్నింగ్స్, యూ హ్యావ్ నో స్టాండింగ్. నాకు ఈ అపార్ట్మెంట్ బాగాలేదు ఇంకో దగ్గర, యూ హ్యావ్ నో రోల్, యూ హ్యావ్ నో ఆప్షన్. అదే మీరు బాగా మంచిగా సెటిల్ అయితే యూ కెన్ చూజ్ యువర్ అపార్ట్మెంట్, యూ కెన్ చూజ్ యువర్ కార్, యూ కెన్ చూజ్ యువర్ పార్ట్నర్, యూ కెన్ చూజ్ ఎనీథింగ్. అయితే ఈ 4 years అది గమనంలో పెట్టుకొని మీరు దాంట్లో ఇరుక్కుపోకుండా దయచేసి కొద్దిగా
బ్యాలెన్స్డ్గా ఉంటే మంచిది. అదే 4 ఏళ్ళ 5 ఏళ్ళ తర్వాత చూద్దాము, మనం సెటిల్ అయిన తర్వాత చూద్దామని పోస్ట్ పోన్ చేయండి. అంతేగాని డోంట్ బి ఇన్వాల్వ్డ్, డోంట్ బి ఇన్ టు దట్, పాడైపోతారు. సో అది బాయ్స్కి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కొడుతుంది ఇక్కడ యూనివర్సిటీలో. కొడుతుంటే వాళ్ళిద్దరిని పిలిచాను, వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిచాను. ఏంట్రా బాబు అంటే, వీడు చాలా రోజుల నుంచి మాట్లాడలేదు సార్, వీడు నా ఫ్రెండ్ అందుకని కొడుతున్నాను. సరే అయితే ఏంటి మీరు ఏమన్నా మీకు ఫైల్ నీళ్ళలో ఉన్నాళ్ళు ఇష్టపడ్డారా ఏంటి అని వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిచా. పేరెంట్స్ ఆర్ అగ్రీడ్. బట్ ఆ అమ్మాయి అంటుంది, వీడిని ఎవడు చేసుకుంటారు సార్, వీడికి 5 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, నాకే మంచి ఉద్యోగం వస్తే వీడు మరి ఎందుకు ఇదంతా చేసావంటే ఏదో ఫ్రెండ్ ఉండాలి కదా అని చేశాను అన్నట్టు. అది యూ షుడ్ బి కేర్ఫుల్. అవును. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు గో అబౌట్ యువర్ రోడ్ మ్యాప్ ఈజ్ దిస్. I hope, I wish that all of you would be successful very greatly, and in flying colors. After 4-5 years, you'll be very good. Thank you. Wish you all the best.